తంగ్లన్ సూపర్ సూపర్ హిట్ మంచిగా ఉంది, చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఐడియా హైలైట్ ఆ జుట్టుకి దానికి సూపర్ ఉందన్న. అన్న ఎలా ఉంది సినిమా? బాగుంది, ఎలా ఉందన్న సినిమా? యావరేజ్. ఇప్పుడు అందరూ అంటారు సాంబార్ గాళ్ళు ఏ మూవీ తీస్తారా భయ్, సాంబార్ గాళ్ళు మన తెలుగు సాంబార్ గాళ్ళే తీస్తారన్న. వాళ్ళ మూవీసే మంచిగా ఉంటాయి. వాళ్ళ మూవీస్ అన్ని మాస్టర్ పీస్లు వస్తున్నాయి. మన ఏది చెప్పు, ఇంకా బాహుబలి దగ్గరే ఉన్నాం మనం. విక్రమ్ గారి గురించి స్టోరీ గురించి పోవాలన్న మెయిన్. అరే అసలు ఇప్పటివరకు అలాంటి స్టోరీ రాలేదన్న. గట్స్ ఉన్న దమ్మున్న డైరెక్టరు పారంజిత్, పక్కా చెప్తాను. ఇలాంటి స్టోరీలు ఎవరు తీయడు. జేబీఎం తర్వాత ఇలాంటి సినిమా తీసిండంటే పారంజిత్ అన్న. సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పాడేసి చెప్తానా. ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. అన్టచబిలిటీ గురించి చెప్పిండు అన్న, వేరే లెవెల్ చెప్తున్నా. అన్టచబుల్ స్టోరీ లైన్ ఏంటి? స్టోరీ బంగారం కోసమే, గోల్డ్ కోసం అంతే. ఓకే, బాగుంది. బాగుంది. అన్న ఎలా ఉందన్న మూవీ? బాగుంది, ఎలా ఉందన్న? బాగుందన్న. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నడుస్తుంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం అసలు ఊహించలేం. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అన్న. పారంజిత్ ద బెస్ట్ డైరెక్టర్ అనొచ్చు. విక్రమ్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? అసలు విక్రమ్ గారిని మనం గుర్తుపట్టలేము. అది ఆయన ఏం చేస్తున్నాడంటే అందులో మునిగిపోయిండు మొత్తం. వేరే లెవెల్ ఇచ్చిన సినిమా మాత్రం లెవెల్లో పర్ఫార్మెన్స్ ఆస్కార్ అన్న వేరే లెవెల్ ఉన్నదన్న. నేను చెప్తాను కదా. సూపర్. ఎలా ఉందన్న? సూపర్ ఉంది. ఏం నచ్చింది మీకు సినిమా? ఎలా ఉందన్న? బాగుందన్న మూవీ. ఎలా ఉందన్న? అన్న ఎలా ఉందన్న? ఎలా ఉందన్న? ఏం నచ్చింది మీకు? బాగుంది, యాక్టింగ్ బాగుంది. విజయ్ ఎట్లుంటుండే హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ విక్రమ్ గారు యాక్టింగ్ అన్న. స్టోరీ నేను చెప్తున్నా కదా, కంటెంట్ ఉన్న మూవీ అయితే పిచ్ లెవెల్ అన్న. బీజిఎం మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. సూపర్ ఉంది సినిమా. ఏం నచ్చింది? నాకా అది సెట్టింగ్ గిట్టింగ్ మస్తు చేసిండు. సూపర్ ఉంది సినిమా. విక్రమ్ కంటెంట్ బేస్డ్ మూవీస్ రావాలా. కంటెంట్ బేస్డ్ రాకుండా ఏదో రొట్ట ఒక మాస్ మసాలా సాంగ్లు పెట్టేస్తా, నేను రొటీన్ స్టోరీ పెట్టి సినిమా తీసేస్తా అంటే ఎందుకు చూస్తారన్న చెప్పు. నేను ఒక్క రవితేజ మూవీ మిస్ కాకపోతుండే. ఈ మధ్య రవితేజ మూవీస్ చూడాలంటే అసలు ఇంట్రెస్ట్ వస్తలేదు. ఎందుకు అని అంటే అది మీకు కూడా తెలుసు, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. సూపర్గా ఉంది విక్రమ్ గారు చేసిన యాక్షన్ సూపర్గా ఉంది, అల్టిమేటింగ్ ఉంది. అంటే స్టోరీ లైన్ ఏంటి? స్టోరీ బాగుంది, చాలా సబ్జెక్టు జరిగిన కథ ఇది, చాలా బాగుంది. హైలైట్స్ అంటే విక్రమ్ అన్న యాక్షన్ సూపర్గా ఉంది. అంటే అపరిచితుడు తర్వాత మళ్ళీ నట విశ్వరూపం సరిపోదండి, సరిపోదు అసలు. సూపర్ మేకప్ కానీ ఎక్సలెంట్ గా డైరెక్షన్ సూపర్ ఉంది. తెలుగులో కూడా 2 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, ఏది బెస్ట్ అనుకుంటున్నారు మూడిట్లో? ఇది బెస్ట్, ఇదే విక్రమ్దే బెస్ట్. విక్రమ్ సూపర్ ఉంది. ఇంకా బాహుబలి అంటున్నాం. ఇప్పుడు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ చూడు, ఎంత మంచి మూవీస్ వస్తున్నాయి. రక్షిత్ శెట్టి కానీ, రిషబ్ శెట్టి కానీ, యష్ కానీ చాలా మంచి మూవీస్ తీస్తున్నారు. మన తెలుగులో ఎవరు తీస్తున్నారన్న? నేను మహేష్ బాబుకి డైహార్డ్ కోర్ ఫ్యాన్ని. గుంటూరు కారం వల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పన్నా? పవన్ కళ్యాణ్ బ్రో మూవీ వల్ల ఎవరికి ఉపయోగం చెప్పన్నా? ఈ మూవీలో మీరు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నారా? పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువ ఏంటంటే టేకింగ్ అన్న. పారంజిత్ డైరెక్షన్ ఒక నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు క్రేజీ. అసలు విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ని డామినేట్ చేసేలా ఉంటుంది ఆయన స్క్రీన్ ప్లే. కాదన్న, ఇట్స్ 100% మూవీ. విక్రమ్ నొక్కొని లేపేసి మూవీ ఇది అని కాదు. డైరెక్టర్ లేకపోతే, డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ మూవీ. డైరెక్టర్ లేకపోతే ఏ యాక్టర్ ఉండడు. సో ఈ మూవీకి డైరెక్టర్ గారు అండ్ విక్రమ్ గారు ప్రతి ఒక్కటి అన్న. సినిమాలో చిన్న పాప చేస్తుంది, ఆ పాప కానీ బాబు కానీ ప్రతి ఒక్కరు యాక్టింగ్ సూపర్. అదంతా మంచిగా ఉండాలంటే దానికి కారణం ఎవరు? డైరెక్టర్. 100% అవుట్పుట్ రావాలంటే డైరెక్టర్. ఇప్పుడు విక్రమ్ ఇలాంటి సినిమాలు చాలా చేసి ఉంటాడు. అది ఏది శివపుత్రుడు మూవీలో మనం చూసినాం ఆయన క్యారెక్టరైజేషన్ని. బట్ మూవీ అయితే యాక్టింగ్ పరంగా అయితే చాలా సూపర్ ఉంది. మొత్తం అంతా యాక్టింగే బ్రో. దీనికి వర్క్ అయితే చాలా మంచిగా చేసిండు రంజిత్ కానీ, ఆయన స్టైల్లో చూపించిండు. హైలైట్స్ ఏం చెప్పుకోవచ్చు? హైలైట్స్ అంటే ఇప్పుడు రంజిత్ మూవీ ఎట్లుంటుంది బ్రో? కాలా సినిమా చూసినావు, కబాలీ సినిమా చూసినావు, సర్బట్ట పరంపర చూసినావు. ఇట్లా మొత్తం అంటరానులను ఇట్లా కొంచెం డిగ్రేడ్ చేసి చూపిస్తారు కదా. సో వీడేం చేస్తాడు ఇందులో, హీరో ఏం చేస్తాడంటే బంగారం తవ్వి మన జీవితాన్ని మార్చుకుందామన్న స్టోరీ లైన్లో నడుస్తుంది. చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగానం ఏం లేదు కానీ యాక్షన్కి అయితే వెళ్ళొచ్చు బ్రో. కంప్లీట్ యాక్షన్. విక్రమ్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగే బ్రో, మొత్తం అంతా యాక్టింగే. యాక్టింగ్కే వెళ్ళాలి ఇంకా మనం. అంతే, స్టోరీ లైన్ పక్కన పెడితే యాక్షన్ సూపర్ ఉంది. సినిమా అయితే సూపర్ ఉంది, యాక్షన్ మూవీ. ఏం నచ్చింది నీకు మూవీలో? మూవీలో అయితే విక్రమ్ చాలా మంచి యాక్టింగ్ చేసిండు. అయితే బ్లడ్ సీన్స్, ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగుంది. మైనింగ్ చాలా సూపర్ ఉంది, మంచిగా ఉంది చాలా.
ఎలా ఉందండి మూవీ? గుడ్ ఏం నచ్చింది మీకు మూవీలో? ఓల్డ్ స్టోరీ రియల్ స్టోరీ. రియల్ స్టోరీ చూపించాడు. యాక్టింగ్ ఎలా అనిపించింది విక్రమ్ గారు? గుడ్ ఎలా ఉంది మేడం మూవీ? ఎలా ఉంది? మీకు ఏం నచ్చింది? హైలైట్స్ ఏం చెప్తారు మేడం? ఎలా ఉంది మేడం మూవీ? సినిమా కిరాకన్న విక్రమ్ మన చైన్ విక్రమ్ అన్న అయితే హైలైట్ నటించాడు. సినిమా విజువల్గా కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ హైలైట్. పిఆర్ రంజిత్ గారు చాలా హైలైట్ తీసిర్రు. సినిమా కొంచెం ఒక 20 minutes అలా కొంచెం లాగ్ అనిపించింది కానీ ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్. యాక్చువల్లీ జాగ్వర్తో ఫైట్ ఉంటుంది, అది హైలైట్. ఇంకోటి దాంట్లో గోల్డ్ మైనింగ్ గురించి స్టోరీ మొత్తము అంటే పురాణంలో ట్రైబల్స్ ఎలా ఉన్నారు అనేది రియల్ స్టోరీ. యాక్చువల్లీ రియల్ స్టోరీని ఇన్స్పైర్గా తీసినట్టున్నారు. లాస్ట్కి టైటిల్స్ కూడా పిక్ చేశారు ట్రైబల్స్వి. ఒక గోల్డ్ మైనింగ్ గురించి పురాణ కాలంలో ఒక జాతికి సంబంధించిన విక్రమ్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? విక్రమ్ గారి యాక్టింగ్ చెప్పని అవసరం లేదు. వన్ మ్యాన్ షో మొత్తం విక్రమ్తోనే నడుస్తుంది సినిమా మొత్తం. అయితే సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. మెయిన్ ఇది ఒక సాంస్కృతిక విప్లవం, ఒక రెవల్యూషన్ తీసుకొచ్చే సినిమాను పారంజిత్ తీసుకొచ్చి విక్రమ్ అయితే మామూలుగా చేయలేదు యాక్టింగ్. అంటే అపరిచితుని మించి చేశాడు. అపరిచితుడు అంటే దాని స్టోరీ దాంది, దీని స్టోరీ దీనిది. ఇది ఏంటంటే హిస్టరీ బేస్డ్ కాబట్టి సినిమాని హిస్టరీ పరంగా పారంజిత్ ఏ స్టైల్లో తీసిండో సేమ్ విక్రమ్ గారు కూడా చాలా బాగా చేశారు. అంటే ఆస్కర్ లెవెల్లో ఉంది యాక్టింగ్ విక్రమ్ గారు. రావచ్చు, ఆస్కర్ రావచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడవచ్చు, చిన్నపిల్లలు. హిస్టరీ పరంగా ఎవరెవరైతే ఉన్నారో అప్పటి ఒప్రెస్గా ఎవరు గురయ్యారు. ఏవి నేనైతే మిగతా 2 సినిమాలు చూడలేదు కాబట్టి ఈ సినిమా అయితే జబర్దస్త్ ఉంది. ఎలా ఉందన్న సినిమా? సినిమా చెప్తున్నాను. విక్రమ్ ప్లస్ పశుపతి ఇంకా హీరోయిన్ విలన్ రోల్ అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ. వన్ మ్యాన్ షో అంటారు. వన్ మ్యాన్ షో కాదు సినిమా మొత్తం. పి రంజిత్ ఆయన చాలా బాగా తీసింది. ఫ్యామిలీ మ్యూజిక్ కూడా ఫ్యామిలీ ఎక్స్ట్రాడినరీ మూవీ. విక్రమ్ గారు పర్ఫార్మెన్స్ ఎలా? అసలు కొన్ని సీన్స్ అయితే అసలు ఎలా ఉందన్న సినిమా? ఇది ఒక హిస్టారికల్ మూవీ, చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ మూవీని ప్రతి ఒక్కరు కూడా సందర్శించాల్సింది. మీకు ఏం నచ్చిందన్న మూవీలో? మూవీలో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కానీ ఇంతకుముందు ఉన్నటువంటి అంటే బిఫోర్ ఫ్రీడమ్కు ముందు ఈ సమాజానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద తీసిండు. మన తెలుగు ఆడియన్స్ కూడా నచ్చిందంటారు మూవీ? 100% నచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి అందరు అనగారిన ప్రజల సినిమా చాలా పారంజిత్ ఒక కమ్యూనిటీ లీడర్. మూవీ చాలా అద్భుతమైన సినిమా అన్నది తంగలన్ సినిమా అనేది. సో ఈ తంగలన్ సినిమాలో చూసుకుంటే తంగలన్ అనేది ఒక కమ్యూనిటీ లీడర్. సో ఈ మార్గలైజ్డ్ అయిన బ్యాక్ క్లాస్ అయిన కమ్యూనిటీకి ఆయన ఒక లీడర్. సో మన చరిత్ర చూసుకున్నట్టయితే చాలా కాలం నుంచి మనం వెట్టి చాకిరికి కానీ బానిసత్వం కానీ ఈ దేశంలో 100% ఉన్న మనం బానిసత్వానికి గురవుతున్నాం. కులమని అనేక రకాలుగా గురవుతున్న కారణానికి ఒక తంగలేని మూవీ, ఒక పారంజిత్ ఒక తన సహాయశక్తులతో హైలైట్ అంటారు మూవీ. చాలా అద్భుతమైన మూవీ. స్టోరీ బాగుంది. విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఆయన అయితే చాలా అద్భుతమైన యాక్టర్ చేస్తారు. చాలా బాగా ఒక ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. తప్పకుండా ఆస్కర్ లెవెల్ పురస్కారం తప్పకుండా. అన్నిటికన్నా ఏది ఎక్కువ అంటే బ్రిటిష్ వాళ్ళకి, రాజుల వాళ్ళకి బంగారం తక్కనియచ్చుడు, అది మాత్రం హైలైట్. తెలుగు ఆడియన్స్ ఎక్కువ తింటారు మూవీ ఇది. బాగుంటుంది. చెప్తావయ్యా హైలైట్స్ అంటే పేదవాళ్ళని బంగారం తీసుకొని ఏదైతే అందరితో సమానంగా పంచుకుంటారు అంటే పెరుగుదాం అంటారు చూడ, ఆలోచన బాగుంది. సో దానివల్ల పర్ఫార్మెన్స్ ఎలా? సూపర్ విగ్రహం సార్ పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు. ఎందుకు చాలా గెటప్ కానీ అది అసలు హెయిర్ స్టైల్ హైలైట్. అలాంటి హెయిర్ స్టైల్ అసలు ఇప్పటివరకు ఎవరు తీయలేరు. అలా చాలా హైలైట్. సో మూవీకి విక్రమ్ గారు వన్ మ్యాన్ షో అంటున్నారు, మీరేమంటారు? వన్ మ్యాన్ షో అంటే డైరెక్షన్ బాగుంది. రంజిత్ సార్ డైరెక్షన్ ఎప్పుడు చాలా బాగుంటుంది. సో విక్రమ్ ఇంకా చాలా బాగుంది.